భారతీయ కాలమానం చైత్రమాసంతో ఆరంభమవుతుంది. తెలుగువారి పండుగలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందని మనకు తెలుసు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున వచ్చే తొలి పండుగ ఉగాది. యుగ, ఆది అనే అర్థం ధ్వనించే ఈ సంవత్సరాది ప్రతి అంశంలోనూ ఒక నూతనత్వాన్ని సూచిస్తుంది. ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 పేర్లతో ప్రతి సంవత్సరం ఒకటి వచ్చి పలకరిస్తుంది. ఈ ఉగాది పండుగ ప్రాశస్యాన్ని ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా మన ముందుంచారు. తెలుగుల వెలుగులను పలువురితో పంచుకునే నేను నా కలంతో 3 శేషపద్యాలు రాయగా, నా అభ్యర్థన మన్నించిన గాయని వసంత గారు వసంత కోకిలై వాటిని ఆలపించారు. ఇక వినండి. పచ్చని శోభయవని నిండిడి వేళ ఆమనిందుకనిరో అర్థమాయే తీయని తేనియల్ తేటిగా మందించి మధుమాసమను పేరు మనకు తెలిపే కొమ్మ మాటున నిల్చి కోకిల పాడంగా నవ వసంతము చేరి నరులదరికి మత్తుగా వాసనల్ మధుర భావనలీయ మల్లెలు విరియంగా మగువ మురిసే పల్లె పట్నమనక పంచాంగ శ్రవణాలు వీణులందు సోకి విందు చేసే తెలుగు చైత్ర శుద్ధ తిథి పాడ్యమందున తొలుత పండగంటూ తొంగి చూసే తొలుత పండగంటూ తొంగి చూసే. అవును, నిజమే కదూ. ఆమని, వసంతం, మధుమాసం ఈ ఉగాది రోజుల్లో వినిపించే గొప్ప పదాలు. కాలాలు మారినా, కంప్యూటర్ యుగం వచ్చినా, సాంకేతిక పరిజ్ఞానం కోసం పాకులాడుతున్న ఈ సమాజానికి సృష్టి తన సహజ లక్షణాలను చెక్కుచెదరకుండా చూపించేది ఈ పండుగల సందర్భాల్లోనే కదూ. ఉగాది వచ్చిందంటే పచ్చదనం పరిచిన చెట్లు, చివురులు తిన్న కోకిల కోతలు, తేనెటీగల ఝంకారాలు, మల్లె మొగ్గల గుబాళింపులు, ఇలా ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకతలు చూపరులను అలరిస్తాయి. పంచాంగ శ్రవణాలు పల్లవులై ప్రతిధ్వనిస్తాయి. ఇప్పుడు మరొక పద్యం మన కోసం. చెరకు గడల నుండి చిందడి తీపికై ఏడాదికొకుగాది ఏగుదెంచు మామిడి పిందెతో మాటాడు నెపముతో ఏడాదికొకుగాది ఏగుదెంచు వేప పూతకు గల విలువలు తెలుపంగా ఏడాదికొకుగాది ఏగుదెంచు కొత్త చింత పులుపు గొప్పతనము చెప్ప ఏడాదికొకుగాది ఏగుదెంచు చేదు తీపి పులుపు చిరుకారమింతేయ ఒగరు లవణములను ఒప్పుగుంచ షడ్రుచుల మిలితమే సకల సృష్టి అనగా పర్వదినపు పొద్దు పచ్చడాయే పర్వదినపు పొద్దు పచ్చడాయే. నూతన సంవత్సరం మొదటి రోజున జరుపుకునే ఈ పండుగ గ్రీష్మకాల ప్రారంభంగా, అంటే తొలికాలం వేసవికి స్వాగతం చెబుతుందన్న మాట. పాత ఆకులు రాలి ఆ స్థానంలో వచ్చిన లేత చివురులతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మండు టెండలలో పచ్చని చెట్లు మానవాళి మనుగడకు దోహదపడుతూ ఈ సృష్టి చేసే వింతలను విశదపరుస్తుంటాయి. తొలి ఋతువు వసంతకాలంలో మాత్రమే లభించే మామిడి అప్పుడప్పుడే పిందెలనిస్తుంటుంది. చింతగుడిస, వేపపూత,
చెరుకుగడ, కొత్త ఉప్పు ఈ కాలంలోనే లభ్యమవుతాయి. అందుకే ఎన్నో ఔషధ గుణాలున్న వీటితో ఉగాది పచ్చడిని చేసుకొని తిని సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు తెలుగువారు. మితిమీరి వాహనం మిగుల వేగముతోల కాలము నిన్నెట్లు కావగలదు. బాధ్యతింతయు లేక బాధల నెరుగవా భాగ్యము నీకెట్లు బాసటగును. సాటి జీవుల పట్ల జాలింత చూపవా దైవము ఏ రీతి దయను చూపు. కానల నరికేసి కాలుష్యమును పెంచి ప్రకృతిని చేజేత పాడు చేసి ధర్మమేడగలదు దైవమేరాడని శాస్త్రబోధనందు శంకనునిచి కలసి రాదనంటూ కాలాన్ని దూషించి అవని మీద కొందరల్పులైరి. అవని మీద కొందరల్పులైరి. అవని మీద కొందరల్పులైరి. మనది వ్యవసాయ ఆధారిత దేశం. తెలుగు ప్రాంతంలో పాత వ్యవసాయ సీజన్ ముగియక రాబోయే వ్యవసాయ సంవత్సరానికి రైతులు ఈరోజు ఏరువాక సాగుతుంటారు. తమకు వ్యవసాయంలో నిత్యం తోడుండే ఎద్దులను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి కర్షకులు ఆనందిస్తారు. ఇదంతా ఒక నేపథ్యమైతే మరొక పక్క కొందరు నిరాశావాదులు తమ వైఫల్యాలకు కారణం తమ చేతగానితనం అని గమనించక నిష్కారణ ఆరోపణలు చేస్తూ కాలాన్ని నిందిస్తూ దైవాన్ని దూషిస్తూ కూర్చుంటారు. నీ సంకల్పం గట్టిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీవు చేయబోయే పని ప్రయోజనకరమైనదైతే దాన్ని అడ్డుకోవడం ఆ దైవం వల్ల కూడా కాదు. అలాగాక బురదలో నడుస్తూ బోర్లా పడి కాలం కలిసి రాలేదనుకునేవారు, వాస్తవాలకు దూరంగా ఊహాలోకాల్లో విహరిస్తూ అప్రయత్నంగానే అన్నీ తన దగ్గరకు చేరలేదని తమ అదృష్టాన్ని నిందించుకునేవారు కనీసం ఈ ఉగాది నుంచైనా కర్తవ్యోన్ముఖులైతే ఈ పండుగ ఉద్దేశం ఫలించినట్లే. తెలుగు ప్రజలంతా ఉగాది ఉషస్సులతో నిద్రలేచి తలస్నానమాచరించి ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ విషయాలు ఆలకించి ఆస్వాదిస్తారు. పిల్లలైతే ఈరోజు ఎలా గడిస్తే ఈ వార్షికమంతా అలాగే గడుస్తుందని అనుకొని ఆనందంగా ఉంటారు. మరి పెద్దవాళ్ళమైన మనం మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మలైన మన పండుగలను మెండుగా జరుపుకొని ఈ పండుగల వెనక దాగిన శాస్త్ర విజ్ఞానాన్ని మన పిల్లలకు వారసత్వ సంపదగా ఇద్దాం. ఏమంటారు? ఇంకేమంటారు? సరే అంటారు కదూ. నా ఈ పద్యాలను పాడి వినిపించిన వసంత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఉగాది నుంచి నా వీడియోలకు సరికొత్త స్థాయి రావాలని ఆశిస్తూ మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి. మీ కృష్ణార్జున్ రంగపురి.